శుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీరే మీ కృపతో మాకు ఇచ్చిన మరో దినాన్ని బట్టి, ఉదయకాలాన్ని బట్టి, ఈ జీవాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి మీకు వేలకు వేలుగా స్థితులు. ఈ సమయంలోని యొక్క లేఖనములో నుండి ప్రభు మీ ఆలోచన మేము గ్రహించడానికి ఆశించుచుండడం, మీ సన్నిధి మాకు ఇచ్చి మా ప్రభువ మీ కనికరంతో నడిపించి మీ వెలుగును మా మీద ప్రకాశింపచేసి మా హృదయాలు స్థిరపడి బలపడేటట్టుగా మీరు కృపతో నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దుస్తుడు కాని పెరగొట్టండి. ఈ స్థలమంతా మీ కనికరం గల సన్నిధి ఉంచండి. మీరు మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యోబు గ్రంథం 42వ అధ్యాయం 9వ వచనం. తేమానీయుడైన ఎలీఫజును, షూహీడైన బెల్దదును, నైమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమును యోబును అంగీకరించాడు. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా తన క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాడు. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికంగా యెహోవా అతనికి దయచేశాడు. అప్పుడు అతని సహోదరులందరినూ, అతని అక్క చెల్లెలందరినూ, అంతకుముందు అతను పరిచయం లేని వారిని వచ్చి అతనితో కూడా అతని ఎంత అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి అంతలేసి దుఃఖములు పొందితువని అతని కొరకు దుఃఖించచ్చు అతను ఓదార్చిరి. ఇదిగాక ఒక్కొక్కరు ఒక వరహాను, ఒక్కొక్కరు ఒక బంగారు ఉంగరం తెచ్చి అతనికి ఇచ్చేది. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికంగా ఆశీర్వదించింది. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగి, మరి అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగి. అతడు పెద్దదానికి ఏమిమా అనియు, రెండవ దానికి తెజియా అనియు, మూడవ దానికి కెరెం అప్పకు అనియు పేర్లు పెట్టాడు. ఆ దేశం అంతటిని యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములను ఇచ్చింది. అటు తర్వాత యోబు 140 సంవత్సరం బ్రతికి తన కుమారులను, కుమారులను 4 తరముల వరకు చూచాడు. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి పొందాను. ప్రార్థన చేసుకొని మనం నేర్చుకుందాం. ఇంత గొప్ప సమయం మనకి ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసినప్పుడు నేను కూడా 2వ ప్రార్థన చేసి మొదలు పెడతాను. మహాపరిశుద్ధుడు అయిన దేవ, ప్రభువా మీకే నాయన, గత కాలంలో నాయన అయా స్థుతులు కూడుకుని అయా మిమ్మల్ని స్తుతించటానికి గొప్ప సమయం ఇచ్చిన దేవ, తెల్లవారుజామున లేచి మీ పాదాలను పట్టుకునే ధన్యత మాకు దయచేసినందుకు మీకు వందనాలు అయ్యా. మీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయన. యోబు గారిని గురించి నేర్చుకుంటకు దేవా, దైవజనులు పడుతుండగా నాయన అయ్యా మీరే నాయన తనకు నా నోటు బోరగా ఉండి తనను వాడుకోమని అడుగుచున్నాను. వింటున్నా మాకు విశ్వాసం కలిగి దయతో జ్ఞాపకం చేసుకుని నాయన అయ్యా ప్రభా స్తుతులు నాయన, దయతో జ్ఞాపకం చేసుకుని ఈ మనవులు మీ పాదగుళ్ళు జ్ఞాపకం చేసుకుని వేసే నామాలు బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, భక్తి ఎలా చేయాలో తెలియదు. భారతదేశంలో పుట్టాం, పాపంలో పెరిగాం. దేవుడు ఏం చేయగలడో, ఎలా చేస్తాడో మాకు తెలియదు. రంగులు పూసుకుని భక్తి చేయటమే మాకు తెలుసు. అయితే మాకు భక్తి తెలియాలని, భక్తి పరులైనటువంటి ప్రజలను మా ముందు ఉండాలని లేఖనాన్ని మా ప్రభువా మీరు తండ్రి ఘనమైనటువంటి స్థితిలో మాకు అందించినందుకు మీకు స్తోత్రాలు. ఈ లేఖన భాగంలో నుండి యోబు అనే ఒక మనిషిని జీవితంలో మీరు ఏం చేశారో, ఎలా చేశారో, మేము దాన్ని ఎలా అవలంబించాలో గ్రహించడానికి సమయం మాకు మీ శక్తిని, కృపను కలిగించండి. ప్రతి దుష్టుడి కానీ విరగొట్టండి, చీకటి క్రియలు అయిపోచ్చాయి. మా తలంపుల్లో వాడు ప్రవేశించకుండా సహాయం చేయండి. మా చుట్టూ వాడు పొంచి ఉండకుండా గద్దించండి. ఇది మొదలుకొని పాఠ్యాంశం ఆఖరి వరకు మీ కృపతో నడిపించి మీరు మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుచు
ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనిషి కష్టం వస్తే కుంగిపోతాడు, లాభం వస్తే కుంగిపోతాడు. ఇది మనిషి యొక్క నైజం. ఈ యోబు ఎవరు అంటే ఆది కాండంలో మరి ఆ యొక్క ఇశ్రాయేలు అనే యాకోబు ఐగుప్తుకు వెళుతున్నప్పుడు ఆయన కొడుకులో ఒక కొడుకు, ఇంకా అంతకు మించి ఎక్కడా కూడా ఆ యోబు గారు తల్లిదండ్రుల విషయం తెలియడ. యోబు గారి తల్లిదండ్రుల గురించి అసలు తెలియడ. 46 అధ్యాయం, ఆది కాండం 46 అధ్యాయం. ఐగుప్తుకు రమ్మని ఇశ్రాయేలును గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం యోసేపు గారు బండ్లు పదార్థాలు పంపాడు. ఎన్ని రోజుల ప్రయాణమో మనకి రాయబడాల. అప్పుడు వాళ్ళందరూ భార్యా బిడ్డలతో కలిసి యాకోబు గారి కొడుకులకు పెళ్ళిళ్ళు అక్కడ చేశాడు. రాయబడాల. కొడుకులకు పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు ఉన్నారు, రాయబడ్డాయి. వాళ్ళందరిని తీసుకుని ఐగుప్తుకు వెళ్తానికి భయపడ్డాడు. దేవుడు అన్నాడు, నువ్వు భయపడొద్దు, నీతో నేను వస్తాను, మళ్ళీ తిరిగి ఇక్కడికి నిన్ను నీ సంతానాన్ని తీసుకొస్తాను అన్నాడు. ఆ వాగ్దానం ప్రకారం దేవుడు మాటను బట్టి తట్టాబుట్టా కట్టుకొని మరి అబ్రాం గారు పరవాసిగా ఉన్న కనాన్ దేశాన్ని వదిలిపెట్టి ప్రయాణం చేసి ఎంతమందితో వెళ్ళాడు అని రాసి ఉన్నది 46వ అధ్యాయం ఆది కాండం. అందులో అతను ప్రయాణం చేసినప్పుడు అతని కొడుకులు ఎవరెవరితో బయలుదేరారు, మొత్తం ఎంతమంది అనేది రాయబడింది. ఇప్పుడు అతని కొడుకుల్లో ఒక ఆయన పేరు, యాకోబు కొడుకుల్లో ఒక ఆయన పేరు ఇస్సాకార్. 13వ వచనం 46 అధ్యాయం. ఇస్సాకారు కుమారులైన తోల, పువ్వ, యోబు, షిమ్రోను. ఈ యోబు పేరు ఇక్కడ తప్ప ఎక్కడా లేదు బైబిల్. ఈ కుటుంబంలో వాడే కాబట్టి తెల్లవారుజామున బలి అర్పించటం అబ్రాం గారికి అలవాటు ఉంది కనుక ఈయన కబ్బింది. మిగిలిన కొడుకులకు అబ్బల. ఈ యొక్క ఇస్సాకారు కొడుకు అయినటువంటి యోబు గారి కబ్బింది. యాకోబు గారి 12 మంది కొడుకుల్లో యోసేపు గారికి భక్తి తగ్గింది, మిగిలిన వాళ్ళకి అబ్బల. దేనా జీవితం ఏమైందో అయిపు లేకుండా పోయింది. ఒక్కతే కూతురు, 12 మంది కొడుకులు. అర్థమైందా? ఇప్పుడు యోబు గారు ప్రయాణం అయ్యి వెళ్ళినా వాళ్ళ యొక్క నడకలు నచ్చక తప్పుకున్నాడేమో అనుకుంటున్నాను. ఈ ఊజు దేశం ఆది కాండం 5 అధ్యాయంలో ఊజు అనే మనిషి ఉన్నాడు. ఆనాడు వెళ్ళిపోయి నువ్వు ఎక్కడైతే గుడి చేస్తావో అక్కడ నీ పేరు మీద ఒక దేశం, నేను ఇక్కడ గుడి చేస్తే నిర్మలా దేశం దీని పేరు. అక్కడ ఆమె వెళ్ళి ఒక చోట నీళ్ళు ఉన్న కాడ మందలు ఉన్న కాడ గుడి చేస్తే శాంతమ్మ దేశం, వాళ్ళ పేరు మీద దేశాలు. అదే దేశాలు ఇప్పుడు. అర్థమైందా? ఊజు అనే మనిషి వెళ్ళి ఎక్కడైతే పునాది వేశాడో అది దేశం, ఊజు దేశం. ఇప్పుడు మస్కట్ అంటారంట. ఇప్పుడు కట్టిన సమాధిలాగా ఉంది, టెలివిజన్లో చూపించారు. యోబు గారి సమాధి క్రీస్తు పూర్వం నాటి మనిషిది, ఇవాళ కట్టిన సమాధిలాగా ఉంది. ఎందుకని? నీతిమంతుల జీవితాలు మరవబడవు. నీతిమంతుల జీవితాలు చనిపోయిన మళ్ళీ తిరిగి బ్రతుకుతాయి. నీతిమంతుల జీవితాలు శోధించబడిన రెట్టింపు ఫలితం చూస్తాయి. అది బైబిల్ చెప్పే సత్యం. ఆ ఊజు దేశానికి వెళ్ళిపోయి వెళ్తూ నచ్చక పెదనాన్న కుటుంబంతో కలిశాడు. పెదనాన్న ఎవరు? ఏశావుగా. ఈ యొక్క వచ్చిన స్నేహితులు ఎవరు? ఆ సంతానమే. అర్థమైందా? ఆ వచ్చిన స్నేహితులు ఎవరంటే వాళ్ళతో స్నేహం కట్టుకుని అక్కడ ఉన్నాడు. ఆ బలి జరిగించటం, నీతిగా నడవటం వల్ల ఇక్కడున్న కొడుకుల కంటే ఆ ఇస్సాకారు కొడుకు అయినటువంటి యోబును దేవుడు బహుగా ఆహ్యంగా దీవించాడు. అబ్రాం గారిని దీవించాడు. అబ్రాం గారు మునిమానవుడు కాబట్టి ఆ భక్తి ఆయన కబ్బింది, మిగిలిన వాళ్ళకి అబ్బల. కుటుంబాల్లో ఎవరికో ఒకరికి అబ్బుతుంది భక్తి, అందరికి అబ్బట్లేదు. ఎవరికో ఒకరికి అబ్బుతుంది భక్తి, అందరికి అబ్బట్లేదు. ఆ ఊజు దేశంలో అతని వంటి వాడు లేడు. 7 పిల్లలు, 10 మంది పిల్లలు ఉండాలని చదివాం. మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తేనేగా కుటుంబాలు ఉన్నట్టుగా. అప్పుడు వాళ్ళు ఎట్ట గృహాలు కట్టుకున్నారో మనకు తెలియదు. రాళ్లతో కట్టుకున్నారో కొండలతో తోలిసారో మనకు తెలియదు.
అది పరిస్థితి. అట్టా ఉండగా పెద్ద వయసే వచ్చింది కదా, అప్పటికి పెళ్ళిళ్ళు చేశాడంటే చిన్నపిల్లడు కాదు కదా. అర్థమైందా? అతని దగ్గరికి వచ్చిన స్నేహితుల పేర్లు ఏమేమి చెప్పారు? మొదటి అధ్యాయంలో మనం చూస్తే అతని దగ్గరికి వచ్చిన స్నేహితుల పేర్లు మనం అక్కడ చదువుతాం. ఎవరంటే హూషీడైన బెల్దాదు, ఈ పేర్లు అక్కడ ఆది కాండంలో మనం చదివితే అక్కడ దొరుకుతాయి ఈ పేర్లు. ఏశావు గారి యొక్క కుటుంబాన్ని గురించి మనం చదివేటప్పుడు దొరుకుతాయి ఈ పేర్లు. అర్థమైందా? ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు మొదటి అధ్యాయంలో ఇక్కడ శోధించబడ్డాడు. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ రెండో అధ్యాయానికి వచ్చాం. రెండో అధ్యాయానికి వచ్చినాక మళ్ళీ దేవదూతల దగ్గరికి అపవాది వచ్చాడు. ఇదంతా జరిగిన తర్వాత ఇట్లా అయిపోయాడు మన స్నేహితుడు యోబు అని తెలిసింది. తెలుసుకున్న తర్వాత 2 అధ్యాయం 10వ వచనం కాడి నుంచి, అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడకూడదు అని భార్యను అన్నాడు. యోబు గారు ఆమె గారికి కోపం ఎందుకు వచ్చిందంటే, ఆయనకి తెలిసిన గొప్ప గొప్ప మేధావులందరూ వచ్చి, అయ్యో యోబు సార్ ఇంత పరిస్థితి నీకు వచ్చిందా సార్, ఎంత గొప్పవాడివి సారు నువ్వంటే, నేనేమన్నా పుడతా తెచ్చానా? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, ఆయనకే మహిమ కలుగునగా అనేసరికి అమ్మగారు కష్టం కలిగి, ఇంకా దేవుణ్ణి దూషించవా, ఇంకా దేవుని గణపరుస్తావా, చావ రాదు, ఈ బతుకు కంటే చావే బెస్ట్గా ఉంది. ఆమె మంచిదే, సతీషయ్య గారు అంటున్నాడు ఆమె చెడ్డది కాదు మంచిదేను. అయితే ఆమె ఆ పరిస్థితుల్లో తొందరపడి మాట్లాడింది అని చెబుతున్నాను. అందుకని మూర్ఖులు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడకూడదు అంటున్నాడు ఆయన అని చెప్పారు. ఇప్పుడు వచ్చినటువంటి స్నేహితులు నోటి మాటతో కూడా పాపం చేయలేదని ముగించాం. 11వ వచనం, తేమానీయుడైన ఎలీఫజు. ఎవరి ఇల్లు? ఏశావు గారి సంతానం. ఆది కాండంలోకి వెళ్తే అప్పుడు దొరుకుతారు వీళ్ళు. తేమానీయుడైన ఎలీఫజు, ఆయన కొడుకు పేరు ఎలీఫజు. షూహీడైన బెల్దదు, నయమాతీయుడైన జోఫరు, వీళ్ళు ముగ్గురు స్నేహితులు. ఆ తర్వాత ఇంకొకటి కలిశాడు, 4వ. వీళ్ళందరూ వచ్చారు, విన్నారు యోబుకి ఇలా జరిగిందంట, పంటంతా ఎత్తుకుపోయారంట, పిల్లగాళ్ళు చచ్చిపోయారంట. అదే కాదు, కూలీనాలు చేసుకుని బతకటానికి ఇల్లు లేకుండా శరీరం అంతా కుష్ఠరోగం వచ్చిందంట, అసలు కురుకులంట. అరే పదంట్రా వెళ్దాం అని చెప్పి వచ్చారు. చూసి పోల్చుకోలేక వాళ్ళు, అర్థమైందా? ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని 11వ వచనం, తమ స్థలములను విడిచి వచ్చారు. వాళ్ళు ఒకరు గుడివాళ్ళు, ఒకరు బెదవాళ్ళు, ఒకరు బందర్లో ఉంటున్నారేమో, మనకేం తెలుసు. వారు వచ్చి దూరంగా నిలబడి కన్నులెత్తి చూసినప్పుడు అతన్ని పోల్చలేక, అసలు యోబా ఎంత కుండ, ఎంత నలుప, అసలు అతనేనా ఇతను? ఎంత తేటగా, ఎంత తేజస్సుగా, ఎంత తెల్లగా ఉండేవాడు, ఇంత నల్లగాను, ఇంత కురుప, ఇతనెంత ధర్మశాలి, ఇతనెంత మంచివాడే, ఇలాంటి పరిస్థితి అని పోల్చుకోలేక తమ వస్త్రం చింపుకొని ఆకాశం తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడుస్తున్నారు. అతని బాధ అత్యధికంగా ఉండేనని గ్రహించి ఎవరిని అతనితో ఒక మాట అయిన పలకక రేయింబగళ్ళు 7 దినములు అతనితో కొన్నాళ్ళను కూర్చుని తిన్నారా తినలేదా ఏడిశారు. ఏడవటం అయిపోయి సాలు వచ్చినాక చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా అతనితో అన్నం పెట్టారేమో, మళ్ళీ ఇంటికి వెళ్లకుండా ఎన్ని రోజులు సాధించారు, ఏంటి ఇలా జరిగింది, నువ్వేదో పాపం చేసి ఉంటావు, లేకపోతే ఎలాంటి బాధలు వస్తాయా, ఎలాంటి నష్టాలు వస్తాయా, అంతే కదా మరి అనుకుంటున్నారు. ఏం పాపం చేస్తే ఏం త్రాగుడు వచ్చిందో అనుకుంటున్నారు. కానీ దేవుడు శోధించి చూస్తాడని ఎవరు అనుకోరు. అర్థమైందా? కరెక్ట్గా ఇది కుష్ఠవ్యాధి. అరే ఆయమ్మాయి మంచిదే, ఆయమ్మాయికి ఎందుకు వచ్చింది అనుకోవాలి కాబట్టి అందరూ. దీని మనకి ఏమి లాభం ఉందో ఎవరికి తెలుసుద్ది, నాకు తెలుసుద్దా, ఇంకొకరు తెలుసుద్దా, తెలియదు కదా.
పాపాత్ముడికి రావాలి ఇటువంటి రోగం, ఆయన మీద కూర్చుంది ఏంటి? మరి యోబు గారు పాపాత్ముడా, మోసగాడా, దానం ఎరగనివాడా, ధర్మం ఎరగనివాడా? నేను ఎంతోమందికి ధర్మం చేశానని అతనే చెప్పుకుంటున్నాడు కదా. అదంతా అయిపోయిన తర్వాత అసలు ఈ పిరుడు ఎలా వచ్చిందో మనకి రాయబడ. ఈ ముగ్గురు స్నేహితులు అరిశారు, వాగారు. అసలు మీరు నన్ను వాదించబాకండి అన్నాడు కూడా. ఆ మాట కూడా రాసింది. నాలాంటి స్థితిలో మీరుంటే ఎంత ఎట్టుండేదని కూడా అన్నాడు. ఆ మాట కూడా రాశారు. ఆ మాట కూడా రాసిన తర్వాత మీరు వెళ్ళి యోబు యొక్క బలిదానంతో శుద్ధి పొందండి దేవుడు చెప్పాడు. అమ్మకు వాళ్ళకి భక్తి లేదు. యోబు గారికి అబ్రాహం గారి భక్తి. ఆ కాపురంలో పుట్టాడు కనుక నీట్గా ఉంటుంది. పిల్లలు కూడా తప్పులు చేస్తారేమో భయం కలిగి వాళ్ళ క్రైస్తవులు ఎవరు చేస్తున్నారు ఇక్కడ? నా పిల్లలు బజార్కి వెళ్తున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు, తప్పులు చేస్తారేమో ప్రభువా, ఆయన కాపాడయ్యా, తప్పులో పడకుండా చెడులో పడకుండా బ్రాందీ షాపులకు వెళ్తున్నా చేసేవాళ్ళు ఉండాలా? మా అబ్బాయి కాబట్టి అంగే చదువుతున్నాడు, మా అమ్మాయి కాబట్టి డిగ్రీ చదువుతుంది. ఏమైపోతున్నారు? చెడిపోతున్నారు. ప్రార్థన లేదు అక్కడ, కంచి లేదు అక్కడ, గ్రహింపు లేదు అక్కడ, భయభక్తులు లేవు అక్కడ. మేమేమనుకుంటున్నారు? ప్రజల మీద అధికారం ఎంత ఉందనుకుంటున్నారు? మాకు ఎలా పాడైపోతున్నారు. పెంట కుప్పల నుంచి మనం తీసుకొచ్చి పాస్టర్లుగా మారిస్తే ఎట్ట అయిపోతున్నాం. భాష్యం గారు ఎట్ట అయిపోమాక, అర్థమైందా? తగ్గించుకో. అమ్మగా నమ్మను అమ్మ అనుకో, అయ్యగానైనా అయ్యి అనుకో. తనితే పడు, తిడితే పడు, పడ్డవాడు ఫలితం చూస్తాడు. అంతేనా? తృణీకరిస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు, నష్టం వస్తుంది. మీరు వెళ్ళి యోబు గారి ద్వారా ప్రాయశ్చిత్తం పొందండి అని మాట్లాడితే ఆ ముగ్గురు భక్తిహీనులు దేవుని స్వరమిని సత్యమరావు గొర్రె అని యోబు పొంగు అయితే అయ్యింది. ప్రేమగా వండుకు తింటా కన్నా తలావు 10 కిలోలు రేషన్ బియ్యం అన్న తెచ్చి ఇచ్చారా? వచ్చిన వాళ్ళు ఏమన్నా వాదన పెట్టి కూర్చొని పుండును రేపారు, రోగం పెంచారు. ఏమన్నా ధర్మమేనిది? సాగొచ్చు అతనికి ఏదో తొక్కినట్టుగా ఇది ధర్మమేనా? చెప్పున్నాను. అర్థమైందా? అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు, ఈయన అలా పెళ్ళాం కొడుకు మనవడు కూడా ఈ పేరు పెట్టారు. షూహీడైన బెల్దాదు, నైమాతీయుడైన జోఫర్ పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు మీరు వెళ్ళండి, యోబు మీకోసం ప్రాయశ్చిత్తం చేస్తేనే మిమ్మల్ని అంగీకరిస్తా, లేదంటే మీరు శాపగ్రస్తులే అన్నాడు కనుక ఆజ్ఞాపించారు కనుక చచ్చినట్టు వచ్చారు. ఇప్పుడు దాకా నిందించిన వాళ్ళు, ఎద్దావ చేసిన వాళ్ళు, అయ్యా మాదే తప్పు అయ్యా, నీ తరఫునే దేవుడు ఉన్నాడు అయ్యా, నువ్వు ప్రాయశ్చిత్తం చేయాలంటే బాబు అంటారు. నిషేధించబడిన రాయి మూల మీద పెడతాడు దేవుడు. ఎప్పుడు ఇదే ప్రార్థన చేస్తాడు, ప్రభువా ప్రజల మధ్య ఎన్నిక లేకుండా ఉన్నాను, అందరికంటే ముందుగా పిలిచావు, అందరికంటే అడుగున్నాను, మళ్ళీ నన్ను పైకి తీయాలనుకున్నాను. అవును, వాగ్దానం ఎరిగి పోరాటం చేస్తున్నా దేవుడు, అది ఎవరికి తెలియదు. అదేం భక్తి తాటారు. బిల్డింగ్ అయితే భక్తి చేసినట్టు, కార్లు ఉంటే భక్తి చేసినట్టు, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా బయటికి రావు. ఎందుకంటే పెద్దవాళ్ళకి తల్లిగారులు అవును. అర్థమయ్యిందో? తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించును. మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి యోబు గారికి దయచేశాను. స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆయన క్షమించయ్యా, తెలియక అన్నారయ్యా, నీ కార్యం తెలియక అన్నారయ్యా, నన్ను బాధించారయ్యా, నన్ను దూషించారయ్యా, నన్ను హేళన చేశారయ్యా, వాళ్ళని క్షమించయ్యా అని ప్రార్థన చేసినప్పుడు ఈయన పరిస్థితి ఎట్లా మారిందో చెప్పలేక, ఎలుగు తాకిందా, ఏమన్నా స్వర్ణం రాశాడా, ఏమన్నా ఆకు రాశాడా, రసం రాశాడా, పతర రాశాడా, అసలు సడన్గా బాగైపోయాడు. దేవుడు తాకాడా? ఇప్పుడు ఇసాకయ్య గారి తండ్రిని గుండెగా పోతే పెద్ద వెలుగు వచ్చి గుండెని తాకినా దేవుడు వెలుగయ్యాడు. దేవుడే తాకాడు, బాగయ్యాడు. ఎక్కువ 47 సంవత్సరాలు బతికాడు. అంత జరిగిన ఇసాకయ్య గారు నాడు చెప్పారు. మరి సేవ ప్రపంచానికి వచ్చింది. ఇప్పుడు ఆలోచన ప్రపంచం అంతట్లో ఒక్క మనిషి కనపడుతుంది ఇసాకయ్య గారు.
అద్భుతాలు అమెరికా డాక్టర్లకు జరుగుతున్నాయి. ఆయన అమెరికా డాక్టర్, ఒక డాక్టర్కి పిల్లలు లేకపోతే ఇస్రాయల్ దగ్గరికి వెళ్ళి ప్రాణం చేయించుకోమని ఇంకో డాక్టర్ని చెప్పిందంటే వచ్చిందంట ఆమె పిల్లలు పుట్టారు. ఎవరి ద్వారా? దేవుడిని నమ్ముకున్న బిడ్డ బడిలో చేర్చేటప్పుడంట హిందూ అని రాయకుండా భారతీయ క్రైస్తవులు అని రాయమన్నాడంట. హిందూ అని రాశాడంట హెడ్ మాస్టర్ గారు. చూసి అన్నాడంట, ఇలా కాదు మార్చేసేయండి పేపర్, భారతీయ క్రైస్తవులు అని రాయ. పాస్టర్ గారు, పిల్లలకు అన్యాయం చేస్తున్నావయ్యా, రేపు వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింట. కాదు, మమ్మల్ని దేవుడు దీవిస్తానన్నాడు. ఇదిగో ఎంత 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 చూపించాడు నాకు, ఇలా దీవిస్తానన్నాడు. మేము భారతీయ క్రైస్తవులు రాయనని చెప్పాడు. ఇప్పుడు ప్రపంచంలో కోటీశ్వర్లు అయిపోయారు. ఆయన నిందించి అపహాసం చేసిన ఆయనకి కారుకొని ఆయనకి అప్పచెప్పాడు. ఆయన పుస్తకం ఎవరికి మేలు వాళ్ళకి చేస్తున్నాను, ఎవరికి దానం వాళ్ళకి ఇస్తున్నాను, నా చేతికి ఎంతోమంది పని వాళ్ళు బతుకుతున్నారు. ఆనాడు మా పేదరికాన్ని బట్టి నేను చాలా విసుక్కున్నాను, నాన్న మీద కోపడేది అని చెప్పాడు. అందరూ మరి కోటీశ్వర్లు కొంటున్నారు, పాఠశాలలు చూస్తున్నారు, పెరుగుతున్నాడుగా, పిల్లడు కాలేజీకి కూడా వెళ్తున్నాడు. ఏంటి గతి మనకు అనిపిస్తుందిగా. ఓర్చుకోలేకపోయాడు చిన్నోడు కాబట్టి. ఎట్టా బాగా అయ్యాడో తెలియదు. మరలా అతనికి దయచేశాను 10వ వచనం. మరి యోబునకు పూర్వం కలిగిన దానికంటే అసలు బాగా ఎప్పుడు అయ్యాడు, భార్య ఎప్పుడు వచ్చింది, వాళ్ళిద్దరు కాపురం ఎప్పుడు చేశారు, ఎక్కడ గుడి చేసుకున్నారు, ఇదంతా రాయబడి. ఎవరైనా ఆ స్థితిలో ఉన్నవాళ్ళు, బిడ్డలు పోగొట్టుకున్న వాళ్ళు, ఇల్లు పోగొట్టుకున్న వాళ్ళు, దేహం అంతా పురుగులు కింద పడతంటే ఎక్కించుకున్నవాడు మళ్ళీ నేను భార్యతో సంసారం చేస్తాను, బిడ్డలు కంటాను అని నమ్ముతాడా? ఎట్లా నమ్ముతాం? ఏంటి పరిస్థితి? మరలా తిరిగి వస్తుంది మంచి స్థితి అని అనుకోగలడా ఏ మనిషి అయినా? ఇది శోధన మాత్రమే అనుకోగలడా? నేను బాగుపడతాను అనుకోగలడా? అది బాగైంది ఎప్పుడో ఏంటో కానీ నలుగురు అమ్మో యోబు గారు బాగా అయ్యాడుగా, అమ్మో యోబు గారు బాగా, అది అమ్మో నిన్న అసలు కొడుకులు వాడిని నిండా ఇవాళ ఎంత బాగున్నాడు ఏంటి అనేసరికి ఆ భార్య ఆలకించి వచ్చేసి ఉంటుంది. ఇద్దరు కలిసి అక్కడ విడిచేసి ఉంటారు, ఇద్దరు కాపురం మొదలుపెట్టారు. గర్భిణి వచ్చేసింది ముసలాయనకి. ఎంతమందిని కన్నారు? పుట్టారా? 10 మందిని పుట్టే ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది? ఓర్చుకున్నవాడు రెట్టింపు పొందుతాడు అంతం దీని అర్థం. అవమానం కదా, ఈయనకి వచ్చిందా కుష్ఠరోగం, ఈయనకి వచ్చిందా కుష్ఠరోగం, అవమానం కదా. ఎన్ని రోజులు ఉంచాడో మనకి తెలియదు. ఎంత బాధ అండి. అయినా ఒక ధైర్యం అంట పరిశుద్ధాత్మ ఆయనకి ఇచ్చాడని పాలయంలో రాస్తాడు. ఆయన నిలబెట్టాడు. ఏ మనిషి తట్టుకోలేని కష్టం అది. ఏ మానవుడు బతకలేడు, సూసైడ్ చేసుకుంటాడు. ఆ పరిస్థితిలో మనిషి అవమానం తట్టుకోలేక, ఆ పరిస్థితిని జీర్ణించుకోలేక సూసైడ్ చేసుకుంటాడు, చెట్టుకూరేసుకుంటాడు. లేకపోతే ఆ మనుషుడు కాళ్ళలో పడి చచ్చిపోతాడు. అప్పుడు కరెంట్ లేదుగా, బావులు ఉండేగా, బావులు పడి చచ్చిపోతాడు. అర్థమైందా అని చెప్పాడు పాలయంలో. ఆ మనిషిని ధైర్యపరిచింది పరిశుద్ధాత్ముడు అని చెప్పాడు. లేకపోతే బతుకుతాడా? ఏ మనిషి అయినా బతుకుతాడా? ఎలా జరిగింది? పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికంగా యెహోవా అతనికి దయచేశాను. కాపురం మొదలుపెట్టారు, ఆరోగ్యంగా ఉన్నారు, పని చేసుకుంటున్నారు, వాళ్ళ పొలాలు మళ్ళీ సాగుబడి చేస్తున్నారు. మళ్ళీ పిలిస్తే రాలేదంటే పనివాళ్ళు 16వ అధ్యాయంలో రాసి ఉంది. అట్టేటోళ్ళు సార్ 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 నేను వచ్చి పని చేస్తా సార్, యోగు సార్ సార్ అంటూ పనివాళ్ళు వచ్చి పడ్డారు. అప్పుడు పోయేదాన్ని పట్టుకోవటమేగా, మళ్ళీ జంతువులు వచ్చి పడ్డాయి. ఇప్పుడు కొనాలి మార్కెట్కి వెళ్ళి, అప్పుడు కొనటం కాదు, ఆ తిరిగి వాటిని తెచ్చుకోవటమే, తెచ్చి దొడ్లో కట్టేసుకోవటం. అప్పుడు మళ్ళీ ఏమొచ్చి పడ్డాయి? జంతువులు వచ్చి పడ్డాయా, ఒంట్లు వచ్చి పడ్డాయా, ఎద్దులు వచ్చి పడ్డాయా, ఎన్ని వచ్చి పడ్డాయి? డబ్బులు వచ్చి పడ్డాయి. అర్థమైందా? అప్పుడు అతని సహోదరులందరూ, అంటే అతనికి అన్నదమ్ములు ఉండారనేగా, అతని అక్క చెల్లెలు అందరూ ఉండారనేగా, అంతకుముందు అతనికి పరిచయలేని స్నేహితులు ఫ్రెండ్స్ ఉన్నారనేగా, సాబ్ 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 సలాం సాబ్ అన్నోళ్ళేగా వీళ్ళందరూ. అంతే కదా. వాళ్ళందరూ వచ్చి అయ్యో అయ్యో ఎంత చేశాడు నీ దేవుడు, అయ్యో అయ్యో ఎంత చేశాడు నీ దేవుడు అంటున్నారు కదా. అర్థమైందా?
మన బేగ్ గారికి మనవరాలు పుట్టిందని నాకు ఫోన్ చేసి, అమ్మ మీకు ముని మనవరాలు పుట్టింది, మీరు మాకు అమ్మగారని ఫోన్ చేశారు. నేనన్నాను, అండి వాళ్ళందరూ కూడా 2 పిల్లలు చాలని దేవునికి ఆర్డర్ పెడుతున్నారు, మీరు అంతేనా అన్నారు. అలా కాదు అమ్మ, మేము అలా కాదు, మాకు 2, 3, 4, 5 ఉన్నాం, మాకు ఇష్టమే. ఎందుకంటే బిడ్డలే కదా మన ఆస్తి అమ్మ, మాకు బిడ్డలు కావాలి అమ్మ. భాషం గారు అంటావు, నువ్వు రేపు నేను ఆపరేషన్ చేయించుకొని అంటావు, నాకు 4 బిడ్డలు కావాల్సిందే. మా మామగారు 2 కన్నాడు, నేను 5 గంట, నాకు 4 ఇళ్ళు అవ్వాలి, నాకు 5 ఇళ్ళు అవ్వాలంటావు. దేవుడి మీద బలం నమ్మకం. నేనంటే వాళ్ళ అమ్మనంట బేగ్ గారికి, వాళ్ళ అమ్మగారు లేరంట, నేనే వాళ్ళ అమ్మనంటాడు ఫోన్ చేసిన. అర్థమైందా? అతనితో కూడా అతను ఎంత అన్నపానములు అంటే గుండెగిరి మళ్ళీ వండుతున్నారనేగా, మరి వస్తున్నారుగా 3 మంది పలకరిత్తకు వస్తున్నారు, పోబెట్టాలి. గుండెగిరి వండుతున్నారనేగా మనకి ఇంత తింటారు వాళ్ళు. పేడ తట్టి దినాడు తట్టి బారేస్తారన్నాడు ఒక భాషగా. ఒక ఇంట్లో గొర్రెని కోసితే సాలకపోతేనంట ఆవును కోసుకోవాలంట. ఒక ఇంట్లోకి 5, 6 భార్యలు 20, 30 మంది పిల్లగాడు. ఏం సరిపోద్ది? ఏమన్నా ఇడ్లీలు తినేవాళ్ళు, ఏమన్నా కాఫీలు తాగేవాళ్ళు, ఎత్తుకుని పెడతాడు పాలెడు తాగేసేవాళ్ళు. మనం తాగుతాము, జీర్ణం అవుతాయి, మనకు జీర్ణం ఉందో అసలు. పాపాలతో రోగాలు పెట్టుకుని మనం బతుకుతున్నాం. అవిధేయతలు, శాఖి చేయని అవిధేయతలు, డాబు దస్తం, ఇవే మంది చూపులాడుతాము. కష్టపడితే ఆరోగ్యం మనిషి. ఎంత కష్టపడుతున్నాను తెల్లగట్లు వేసేవాడు కదా తెలుసా. ఎక్కడి నుంచి వస్తుంది బుద్ధుని గారికి? ఎప్పుడు ఎవరిని కాదు, ఎక్కడి నుంచి వస్తున్నాయి దేవుని కాదు. మీకు ఎట్ట అన్నారా నాకు ఒళ్ళు వీళ్ళు ఎక్కడ క్రైస్తులు? అసలు ఎప్పుడు క్రైస్తులు వీళ్ళు, ఆదిరేస్తున్న క్రైస్తులు వీళ్ళు. గుళ్ళోకి వెళ్ళి అనిపిస్తుంది. అన్నపానములు పుచ్చుకొని 11 సగానికి వచ్చాను. యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందావయ్యా, ఎంత బాధపడ్డావయ్యా, ఎంత అవమానం పొందావయ్యా, ఎంత కష్టపడ్డావయ్యా. ఏయమ్మన్న తెచ్చి నీ చెప్పులు అంత అన్నం వేసే వరకు చూసావయ్యా. ఎంతమందికి పెట్టావయ్యా నువ్వు ఒకప్పుడు. ఏయమ్మన్న దయదలిసి ఎడంగా ఉండి అప్పుడు కుష్ఠరోగం అంటే అనుకుంటుందని భయంగా ఆ చెప్పులో వేసి తిన్నాడు యోగు. ఆ యోగు గారు భార్య ఒక ఇళ్ళమ్మకి వెళ్ళమ్మా కొంచెం అన్నం వేయండి, మరి మేము తింటాం, మాకు లేదు కదా అంటే ఇచ్చారేమో, మాకు తినే పరిస్థితి వచ్చిందేమో. నేను ఆయన చేయలేడుగా, వాళ్ళు ఇదివరకు చేసిన వాళ్ళు కారుగా, కోటీశ్వర్లుగా. మరి అన్న బతికే ఉండాడు, ఆకలి ఉంటుందిగా. ఎట్లా తిన్నారో మనం చూసామా? అర్థమైందా? ఎంత దుఃఖం చలిపేవయ్యా అని ఓదార్చి, ఇదిగాక ఒక్కొక్కడు ఒక వరహ అంటే మనకి 4 రూపాయలు. వెనక వరహ పెట్టేవాళ్ళు, ఆడపిల్ల పొయ్యలు పెడితే పొయ్యి కాడ వరహ పెట్టేవాళ్ళు. ఇప్పుడు 116 ఏ 116 పెడతారు. ఇక్కడ ఏమన్నాడు? కొంత సొమ్మును అన్నాడు. అప్పుడు రూపాయలు అనుకోమాకండి, ఏంటి బంగారు, ఏంటి రూపాయి బంగారు కాసు. అప్పుడు కొనుబడి అదే, అమ్మకం అదే. కింద పుట్టినోట్లు ఏమని ఇచ్చాడు? కొంత సొమ్ము అన్నాడు. బహుమతి కార్యం జరిగేటప్పుడు మనం కూడా ఇప్పుడు కట్నాలు ఇస్తున్నాం, అందుకే అక్కడి నుంచే వచ్చింది. అర్థమైందా? అతను ఓదాచి, ఇదిగాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును. 8 ఉంగరాలు వచ్చింది. 10 ఏళ్ళకు కూడా ఎక్కువైపోయినాయి. ఒక్కోదానికి 2 తగిలించుకున్నాడు. అప్పుడు బంగారం ఉంగరాలు చూసి ఉంది కాకపోతే మనకి ఏం తెలుసు. అర్థమైందా? యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికంగా ఆశీర్వదించాను. నేను ధారాళంగా చదివే కృపి నాయనని ఇప్పుడు ఎట్ట పోరాటం చేసినట్టు స్నానాలు చేశాను. అందుచేత ఏ పాటగా చదవలేనట్టు నేను చదువుతాను. పేపర్ పెట్టి ఒకటి ఉంది, పేపర్ చదువుతాను. అతనికి 14,000 గొర్రెలు, అది వరకు 7,000. 6,000 ఒంటెలు, అది వరకు 3,000. 1000 జతల ఎడ్లు, అది వరకు 500 జతలు. 1000 ఆడగాడిదలు కలిగాయి. మరియు ఇవన్నీ ఎట్ట వచ్చినాయి అంటే ఆ పిల్లి వాటిని చూపిస్తున్నాడు, తెచ్చుకుని దొడ్డ కట్టేస్తున్నాడు. ఈ పాలేడు అది వరకుండా భూమి అంతా ఆడదేగా, అది మళ్ళీ దొడ్డు అయిపోయింది. అది మళ్ళీ కంచేశారు.
అందుట్లో గట్టేస్తున్నారు, లెక్కేస్తుంటే ఎంత. మరి అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు ఈ ముసలోళ్ళకు పుట్టారు. ఏమన్నా అయిపోయి అంట ఉందంట చెప్తున్నారు. IVF IVF అంట, IVF అంట. నాన్సీ గజ్జెత్తని పుట్టింది అప్పుడు. అది ఎంత మాట్లాడు. డాక్టర్లు మనుషులని నాన్సీ గుర్తించాలయ్యా, డాక్టర్లు పుట్టకూడదు అన్నారంట. నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను. కుమార్తెలు కలిగారు. అతడు పెద్దదానికి ఏ పేరు పెట్టాడో కూడా రాశారు, రెండవ దానికి ఏ పేరు పెట్టాడో కూడా రాశారు, మూడో తల్లికి ఏ పేరు పెట్టాడో కూడా రాశారు. ఆ దేశమంతటను అనగా ఊజు దేశమంతటను యోబు కుమార్తెలు అంత అందమైన వాళ్ళు కనపడాల. మళ్ళీ అందగాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే అమ్మ ఎక్కువ పిల్లల గుడ్డం కంటే అవుటోళ్ళు పుడతారు, నీరసం వాళ్ళు పుడతారు, నరాలు వీక్లెస్ వాళ్ళు పుడతారు అంటారు కదా. మరి ఎట్టోళ్ళు పుట్టారు? ఆరోగ్యవంతులు అందమైన వాళ్ళు పుట్టారు ఈ ముసలోళ్ళు ఇద్దరు. ఈ జబ్బు చేసిన ముసలోడికిను ఆ ముసలోడికి పుట్టారు. మరి 10 మంది పిల్లలు పెళ్లి చేసేదంటే అప్పటికే పెద్దవాడు కదా. మరి ఆ తర్వాత ఎన్ని రోజులు ఉన్నాడు అనారోగ్యంలో. మళ్ళీ ఇప్పుడు బాగుపడిన తర్వాత మరి ఎప్పటికి వచ్చిందో గర్భిణి ఆమె గారికి సావరాగా ఉంది, పిల్లలను గందే. ఏం చెప్తున్నాం? బాధ వస్తే సర్దం ఉరేసుకుందాం అంటారు. దేవుడు మరి మేలు చేస్తాడేమో ఓసుకుందాం అంటామా? అనలేము కదా. పిల్లలను గంది ముసలు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములను ఇచ్చాను. అటు తర్వాత మరి ఎట్లా చచ్చిపోయాడు, ఎంతకాలం బతికాడు? యోబు అటు తర్వాత అప్పటికున్న ఆయుష్ గాక అటు తర్వాత 140 సంవత్సరములు బ్రతికి తన కుమారుల కుమారులను 4వ తరం వరకు చూశాడు. దేవుడు ఆయుష్ ఇస్తే బతుకుతాం, తీసేస్తే పిల్లవాడు పోతాడు, వయసోడు పోతాడు, అందరూ పోతాడు. డబ్బున్నోడు పోతాడు, డబ్బు లేని పోతాడు. అర్థమైంది. ఆ బొడపాటు పంతులు గారు నాకు తెలిసిన ఆయన ఉంటే అక్కడ సావుకుల మీటింగ్ అప్పుడు ఎలిషాన్ అన్నాడంటే బుజ్జి మీకు బతికిందా అన్నాడు. చాలా ఆరోగ్యం ఉంది మనకంటే, షుగర్ లేదు, బీపీ లేదు అన్నాడంటే ఫాస్ట్ గారు. అలా మ్యాథ్స్ అని అడిగాడండి. అంటే వాళ్ళందరికీ నేను కావాలని కోరుతాను, దేవుడికి ఏమో పని చేస్తాను బతకాలని కోరుతాను. ఆయనకి నమ్మకాన్ని పని చేస్తున్నాను అందుకే నన్ను బతుకుతున్నాను అని చెప్తున్నాను. తన కుమారులను 4వ తరం చూసి అటు పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై 200 ఏళ్ళు బతికాడు. అది ముత్తాతలాగా. తెరవి గారు 200 దాటి పెట్టి బతికాడు. తెరవి గారి కొడుకు అబ్రహం గారు 175 సంవత్సరాలే బతికాడు. ఆయన తండ్రి 200 సంవత్సరాలు దాటేదాకా బతికాడు. అతను మారినడు కాదు, ఈయన మారినడు. ఎవరికి ఎంత ఆయుష్ వస్తుందో ఆయన చెప్తాడు. అప్పుడు నిండు వృద్ధాత్మలో మృతి పొంది ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఏనాడు ఏ రీతిగానూ నీ కార్యం జరిగిస్తుంది ఎరగని వారిని ఉండగా, భారతదేశంలో పుట్టిన భక్తిహీనమై ఉండగా, నీ కార్యాలు తెలుసుకోవటానికి, పొందుకోవటానికి, నేర్చుకోవటానికి మాకు ఇచ్చినటువంటి నీ భక్తుల జీవితాలను బట్టి నీకు వేల కొలదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, మీకు బుద్ధి కలగటానికి రాశారు ఈ సంగతులని పౌలు గారు అంటున్నప్పుడు, ఈ యొక్క ఉదయకాలం తండ్రి మా ముందుంచిన మీ దాసులైన యోగు గారి జీవితాన్ని బట్టి మేము బుద్ధి తెచ్చుకొని ఆ తర్వాత ఏ మేలు చేత తృప్తిపరుస్తావో అని చెప్పి ఎదురు చూడటానికి, నిగ్రహించుకోవటానికి, గ్రహింపగలిగి జీవించటానికి మీ మాటలు మా హృదయంలో స్థిరపరిచి బలపరిచి మా జీవితంలో మీ యొక్క మహిమను చూచే వారంగా, పొందే వారంగా మీరు కృపతో సహాయం చేయండి. మా రక్షకుడు మీ ప్రీతిమాడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుతూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసుని రక్తమే చాలు, యేసుని రక్తమే చాలు. యేసు పరిశుద్ధ నామముకు సంపూర్ణ విజయం కలుగుతున్నాము. ఆమేన్. అందరికీ వందనాలు. ఆరాధన ముగిస్తుంది.